హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం. మనకు జాతకపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచితో వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. గురువారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచితో తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ అవుతున్నాయి, ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం పాండురంగారావు గారు. ఓం నమః శివాయ. పాండురంగారావు గారు, మరి ఎప్పట్లాగే ఎటువంటి మోటివేషన్ స్టోరీతో మన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించబోతున్నాం? చిన్న కథ ఎప్పటిలాగే చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక రాజుగారు రోజు తన రాజు ఆస్థానంలోంచి, కోటలోంచి బయటికి వెళ్ళి ఒక మందిరం, ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని కాసేపు ఆ దేవాలయం మెట్ల మీద కూర్చొని రావడం ఒక అలవాటు. రోజు దైవ దర్శనం చేసుకొని మనం కూడా చేస్తాం కదా, మెట్ల మీద కూర్చొని ఆయన అలాగే మెట్ల మీద కూర్చొని రోజు రావడం అలవాటు. ఒకరోజు అంటే రోజు తనకి ఎడం పక్కనేమో ఒక భిక్షగాడు, కుడి పక్కన ఒక భిక్షగాడు, ఈ మెట్ల మీద ఎప్పుడు కూర్చొని రాజుగారు వస్తే, ఓ భగవాన్, రాజుకి అంత ఇచ్చావు, నాకు కూడా ఎంతో కొంత ఇవ్వవా, నేను ఈ పేద స్థితిలో ఉన్నాను, మెట్ల మీద అడుక్కుంటున్నాను, నాకు కూడా రాజుకి అంత ఇచ్చిన నీవు నాకు కూడా ఎంతో కొంత ఇవ్వుదేవా అని అడుగుతాడు. ఆ ఇంకో పక్కన, కుడి పక్కన ఉన్న ముష్టివాడు, ఓ రాజా, నీకు ఇంత ఉంది కదా, నాకు ఎంతో కొంత ఇవ్వరాదా, నేను కూడా బాగుపడతాను, నీ మెట్ల మీద అడుక్కుంటున్నాను. రోజు వీళ్ళిద్దరు ఇలాగే అడుక్కుంటారు. ఒకరోజు రాజు మంత్రితో చెప్తాడు, మంత్రి, ఒకడేమో దేవుణ్ణి అడుగుతాడు, ఒకడేమో నన్ను అడుగుతాడు, ఏమిటిది అని అడిగితే, మహారాజా ఏదో ఒకటి చెయ్యండి, దేవుణ్ణి అడిగేవాడికి మీరేమి ఇవ్వక్కర్లేదు, ఆయన దేవుణ్ణి అడుక్కుంటాడు, మనల్ని అడగలేదు కాబట్టి మనకు సంబంధం లేదు, రోజు మిమ్మల్ని అడుగుతున్నాడు కదా, కనుకరించి రాజు ఇన్నిసార్లు అడిగినా ఏమి ఇవ్వట్లేదు అనుకుంటారు, ఏదో ఒకటి ఇవ్వండి అంటే మళ్ళీ రాజుకు తగ్గట్టు ఉండాలి, జాతకం మారిపోవాలి ఇస్తే. సరే, అలాగే వాడికి తీసుకెళ్ళి రేపు ఓ మంచి పాయసం మంచి పాత్రలో పోసి, ఓ పాయసం కీర్ అంటాం కదా, పాత్రలో పోసి వాడికి ఇవ్వండి, కింద అన్ని బంగారం వజ్రాలు ఆ పాత్రలో కింద పెట్టి ఇవ్వండి, పైన పాయసం వేసి ఇవ్వండి. రాజుగారిని అడుగుతున్నాడు కదా, తీసుకెళ్ళి నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఇస్తారు. చక్కగా ఆ మట్టి పాత్రలో పాయసం ఫుల్గా పోసారు, చాలా బాగుంది ఆ సువాసన. ఇది ఆ మట్టి పాత్రలో అయితే టేస్ట్ వస్తుంది. అది రాజస్థానం నుంచి వచ్చింది, గుమగుమలు ఆడిపోతుంది, రుచికి రుచి, చూడడానికి చూడడం, స్మెల్కి స్మెల్, టేస్ట్ అసలు మామూలుగా లేదు. రాజుగారు తాగే పాయసం శుభ్రంగా కడుపు నిండా తాగాడు. కడుపు నిండా తాగి, చూడు, నేను పక్కన అడిగి చెప్తాడు, చూడు, నేను రాజుగారిని అడిగేవాడిని, నాకేదన్నా ఇవ్వు రాజా అని, నువ్వు దేవుణ్ణి అడిగి, ఇంతవరకు దేవుడు నీకేమైనా ఇచ్చాడా? చూడు, రాజుగారు తాగే పాయసం నేను అడిగితే ఆయన నాకు పంపించాడు, ఇంకేమేం పంపిస్తాడో, నాకు కడుపు నిండిపోయింది, ఇగో ఇంకా నా వల్ల కాదు, ఈ మిగిలిన పాయసం నువ్వు తాగు అని పక్కన అడిగి ఇచ్చేస్తాడు. పక్కన అడిగి ఇచ్చేస్తే ఆ పాయసం తాగి ఆ పాత్ర తీసుకొని వెళ్ళిపోతాడు. కిందంతా బంగారు నాణ్యాలు కదా, మొత్తం అన్ని వజ్రాలు బంగారం అన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మళ్ళీ రాజు వస్తాడు. రాజు వస్తే మళ్ళీ ముష్టాడు, మళ్ళీ ఒక ముష్టాడు లేడు, లెఫ్ట్ సైడ్ ఆడు, రైట్ సైడ్ వాడు ఉన్నాడు. ఉంటే మళ్ళీ అంటాడు, ఓ మహారాజా, నీకు దేవుడు అంత ఇచ్చాడు, మళ్ళీ నాకు ఎంతో కదా, ఒరే పిచ్చేదవా, నిన్న పాయసం తాగావా అని అడుగుతాడు. తాగేవా పాయసం అంటే, తాగాను మహారాజా. ఏం పాయసం, రాజభవనంలోంచి వచ్చేది అంత రుచిగా ఉంటుందని నేను ఊహించలేదు, ఆ కలరు, ఆ స్మెల్, ఆ రుచి, వా 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 వా. మరి మొత్తం దాని కింద బంగారు నాణ్యాలు వజ్రాలు ఉన్నాయి, అవి చూసావా అంటే, లేదు మహారాజా, నాకు ఎక్కువైపోయింది, పక్కోడు దేవుణ్ణి అడుగుతాడు కదా, దేవుణ్ణి అడిగితే ఏమొస్తుందిరా, రాజుగారిని అడగాలని చెప్పి మీరు ఇచ్చింది నేను తాగిన తర్వాత మిగిలితే వాడికి ఇచ్చానంటే, దేవుడు ఎవడికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చాడు, నన్ను అడిగితే పాయసం ఇచ్చాను, దేవుడిని వాడు అడిగాడు, మొత్తం సంపదలంతా దేవుడు వాడికి ఇచ్చాడు, వాడు ఈ దెబ్బతో కోటీశ్వరుడు అయిపోయాడు, నువ్వు దరిద్రంగానే ఉన్నావు, ఇంకా ఈ దరిద్రంగానే ఉన్నావు. సో ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, భగవంతుని కష్టం వస్తే వాళ్ళని వీళ్ళని అడగడం కాదు, ఆయన మీద ఆధారపడండి, మీరు చేయాల్సింది కర్మ చేయండి, భారం భగవంతుని మీద వేయండి, ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. చక్కని స్టోరీ అండి. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదా. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి పాండురంగారావు గారు. అమ్మా, ఓం నమః శివాయ.
నమస్తే గురువు గారు. ఏమిటమ్మా? డేట్ ఆఫ్ బర్త్ 19/11/82 అండి. 19/11/82. ఎవరిదమ్మా ఇది? నాదేనండి. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా? తెలుసండి. అమ్మా ఏం చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. ఇది తదియా శుక్లపక్షము, శుద్ధ తదియా. ఇది వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రము. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా సూత్రాల్లో వేసుకుంటే, మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి. ఎలాంటి నియమాలు లేవు. 24/7. ఇది కుదరకపోతే దశముఖి, 10 ముఖాలు రుద్రాక్ష. ఈ రెండిట్లో అంటే 11 కానీ 10 కానీ ఏది వీలైతే అది వేసుకోండి. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతామండి. హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? టీవీ చూడకుండా మాట్లాడండి. హలో, మాట్లాడండి పాండ్రంగ. హలో, నమస్తే మేడం. చెప్పండి. హలో, నమస్తే సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? హలో, వినిపిస్తోందా అండి? కొద్దిగా నష్టం వస్తుంది సార్. చూడండి, సౌండ్ మీరు అందులో సౌండ్ తగ్గించి ఫోన్లో మాత్రమే మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించి. సార్ సార్ నమస్తే సార్. నమస్తే. మీరు టీవీ సౌండ్ తగ్గించండి. సార్ నమస్తే సార్. నమస్కారం. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్. సార్ తగ్గించా సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ మా అబ్బాయి 2011 సార్. ఇప్పుడు ఏమన్నా 9th క్లాసా? సార్ 9th క్లాసా? అవును సార్. ఎలా ఉన్నాయి స్టడీస్? 10th పోతుంది సార్ వచ్చే సంవత్సరం. అది ఇప్పుడు బళ్ళు తెరిస్తే వచ్చి సంవత్సరం. హలో, చెప్పండి, వింటున్నాను. సార్ మీ స్లో వినపడుతుంది సార్ మీ మాట. మీరు టీవీ చూడకుండా మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించేస్తే స్పష్టంగా గురుగారి మాట వినిపిస్తుంది, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. మీ అబ్బాయికి ఒక అష్టముఖి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. పిల్లలకి అంతకంటే ఏం కావాలి? చదివే పిల్లలకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ ఒక్క రుద్రాక్ష వేయండి. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షలో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. పాండురంగారావు గారు, ఇప్పుడు బ్రహ్మ తలరాత ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది అని అంటారు. అసలు దీని గురించి మీ ఒపీనియన్ ఏంటండి? అంటే కరెక్టే. కర్మ ఎవరిని విడిచిపెడితే ఎలా జరగాలో అలా జరగాలి. రాత ఎలా ఉంటాయి. కాకపోతే మనం చేసే కర్మల్ని బట్టి తీవ్రత తగ్గుతూ ఉంటుంది. కాశీనగరంలో జీవించే వాళ్ళందరికీ ఎంతో కొంత శక్తులు ఉంటాయి అని చెప్పి ప్రతీక. కాశీలో ఉండే ఒక వ్యాపారస్తుడికి ఈ నుదిటి మీద బ్రహ్మ రాసే రాతల గురించి తెలుసు అంట, చదవగలడంట. సరే, అక్కడ చాలా పుర్రెలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదా. కాలికి ఒక పుర్రె తగిలితే చూశాడు. చూస్తే దాని మీద విచిత్రంగా రాసింది, ఈ పుర్రె అవమానాలు పాలయ్యి అంతిమంగా మోక్షాన్ని పొందుద్ది. పుర్రికి అవమానం ఏమిటి అనుకుంటాడు. పుర్రికి అవమానం ఏమిటి? అయిపోయింది కదా, చనిపోయి పుర్రెగా మారిపోయింది, ఇంక దీనికి అవమానం ఏంటి, పొగడ భోగం ఏమిటి అనుకొని చూద్దాం దీని సంగతి ఏమిటో అని చెట్టు త్వరలో దాస్తాడు. చెట్టు త్వరలో దాసి రోజు చూస్తూ ఉంటాడు. ఏం మార్పులు జరుగుతాయి, ఏమి అవమానాలు జరుగుతాయి, ఏమున్నతంగా జరుగుతుంది. రోజు పెళ్లి చూడడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ఒక పెళ్లికి తను వెళ్లాల్సి వచ్చింది. వేరే ఊరు, వేరే రాష్ట్రం, దూర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. 10 రోజుల వరకు రాడు. రాకపోతే 10 రోజుల తర్వాత వచ్చి చూస్తే పుర్రె అక్కడ లేదు. ఏమైపోయిందా అని వెతుకుతుంటే
భార్య వచ్చి చెప్తూ ఉంటుంది, చెప్పుద్ది అనమాట. అది నీ పాత ప్రియురాలని నాకు అర్థమైంది, అది చచ్చిపోతే తట్టుకోలేక రోజు తీసి చూసుకుంటున్నావు అని వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. నువ్వు రోజు వెళ్ళి ఆ పుర్రెను తీసి తీసుకుంటున్నావంట. అది నా సవతి కాబట్టి దాన్ని శుభ్రంగా వేడి నీళ్లతో పోసి, వేడి నూనె పోసి, రకరకాల దాన్ని బాధలు పెట్టి అప్పుడు తీర్చుకోలేకపోయాను కదా, ఇప్పుడు తీర్చుకుని మొత్తం అన్ని దాన్ని చితక్కొట్టేసి గంగలో కలిపేశాం. సో అప్పుడు అనుకున్నాడంట, ఓహో పుర్రె చనిపోయిన తర్వాత కూడా అవమానం అంటే ఇది, ఇంకా అవమానం ఇంకేముంటుంది. రోజు దాన్ని వేడి నూనె పోసి, వేడి నీళ్లు పోసి, కాలితో తన్ని కొట్టి చితక్కొట్టేసి రోట్లో వేసి పౌడర్ చేసేసి ఆఖరిలో గంగలో పడేసి, సో మోక్షం. సో కాబట్టి అది ఎలాగైనా అలా జరగాల్సింది అలా జరుగుతుంది. కాబట్టి మనం సత్కర్మలు చేస్తే ఒకవేళ మనకి జరగాల్సింది బలంగా ఉన్న ఆ తీవ్రత తగ్గి అది ఒక్కోసారి మంచిగా కూడా జరగచ్చు. అంటే ఒక శాపం అది వరం కూడా కావచ్చు. ఎలా ఉంటుందంటే ఇక్కడ చిన్న కథ మళ్ళీ చెప్తాం. అలాగే అండి. చిన్న కథ అంటే దాని లింక్డ్. ఒక్కోసారి మనం అది శాపం అనుకుంటాం, అది వరం కూడా కావచ్చు. శ్రవణ కుమారుడు తల్లిదండ్రులని భుజాల మీద మోసుకొని కావిడిలో మోసుకొని వెళుతూ ఉంటాడు కదా. ఈ కథ మనకి తెలుసు. వృద్ధులైన తల్లిదండ్రులని తీర్థయాత్రలు చూపించడానికి తీసుకువెళుతూ ఉంటే వాళ్ళకి దాహం వేస్తే నీళ్లు తేవాలని వెళ్తాడు. నీళ్లు తేవాలని వెళితే ఆ నీళ్లు వాళ్ళకి ఆ పాత్రలు ముంచితే శబ్దం వస్తుంది. అక్కడ మనకి దశరథ మహారాజు, ఆయనకి శబ్దభేది తెలుసు, అంటే సౌండ్ని చూసి కొట్టడం తెలుసు. అది అక్కడ ఏదో జంతువు నీళ్ళు తాగుతుంది అనుకొని దశరథుడు బాణం వేశాడు. శ్రవణ కుమారుడు గుండెల్లో దిగింది. ప్రాణం పోతున్న సమయంలో చెప్తాడు దశరథుడికి, అయ్యా నా తల్లిదండ్రులు దాహంతో చనిపోతున్నారు, వాళ్ళకి తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇవ్వండి, ఇలా జరిగిందని వాళ్ళకి తెలియజేయండి, లేకపోతే నా కోసం ఎదురు చూస్తారు. అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత, దుర్మార్గుడా, మాకున్న ఒక్క కొడుకుని ఇలా చేస్తావా? నువ్వు కూడా అంతిమ సమయంలో నీ ముందు పిల్లలు లేకుండా పిల్లలకి దూరమై దుర్భరమైన క్షోభను అనుభవిస్తూ చేస్తావు అంటే దశరథుడు నవ్వుకుంటాడు. నాకు పిల్లలే లేరు, నడివయసు దాటిపోయింది, కొడుకులకి దూరంగా పిల్లలకి దూరంగా ఉండడం ఏమిటి, ఇదంతా ఎక్కడ జరుగుద్ది అనుకుంటే తర్వాత అతను పుత్రకామేశ యాగం చేయడం, 4 పిల్లలు పుట్టడం. అంటే ఆ శాపం వరవే కదా. అసలు పిల్లలే లేనాడికి పిల్లలు పుడతారనో వాళ్ళు దూరం అవుతారనో, అసలు ముందు పిల్లలు పుడితే తర్వాత సంగతి. తర్వాత పిల్లలు లేక చాలా బాధలు పడ్డాడు కదా దశరథుడు. సో ఒక్కోసారి శాపాలు కూడా వరాలు అవుతాయి. కాబట్టి ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే. కొన్ని శాపంలాగా అనిపిస్తాయి, నిదానంగా చూస్తే అది వరం కావచ్చు. కాల్తో మాట్లాడదామండి. హలో హలో చెప్పండి మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? టీవీ హలో అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురు గారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి. అమ్మా చెప్పండి. మా పాపకి జాబ్ గురించి సార్. డేట్ ఆఫ్ బర్త్ 13/1/2001. 2001. అమ్మా ఎంతమంది పిల్లలు? సాయంత్రం 7:30కి అండి అమ్మాయి పుట్టింది, శనివారం. అవును, శనివారం పుట్టినట్టు తెలుసు కదా. ఇది అమ్మాయిదా? అమ్మాయిదండి. ఇది తదియా కృష్ణపక్షము, పౌర్ణమి నుంచి 3వ రోజు, బహుళ తదియా. ఇది కర్కాటక రాశి. దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి ఆర్ నవముఖి, 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు, శుభం. నెక్స్ట్ కాల్తో కూడా మాట్లాడదామండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి మేడం, లక్ష్మి అండి. అమ్మా ఓం నమ శివాయ. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? మా అన్నయ్య గురించి అడగాలండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అన్నది? 1981. 1981 జనవరి 10. జనవరి 10 సార్.
10వ తారీఖు. 10వ తారీఖు. అన్న ఏం చేస్తున్నారమ్మా? ఎర్లీ మార్నింగ్ 4 o'clock. అమ్మా అన్న ఏం చేస్తున్నారు? పిల్లలు ఎంతమంది? 2 బాబులు సార్. అమ్మ శనివారం ఆయన పుట్టినట్టు తెలుసా అమ్మా? అవునండి. ఏమ్మా? అవునండి, శనివారం పుట్టారు. అలాగే ఇది తదియా శుక్లపక్షము, ఇది మకర రాశి. ఆయనకి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్షలు సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదన్నా 1 వేయండి. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. పాండురంగారావు గారు, అలాగే మీరు ఎప్పుడెప్పుడు ఏ రోజుల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారో ఒకసారి ప్రేక్షకులకు నేను తెలియజేస్తారా? ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉండదు, కానీ ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటే నేను ప్రతి గురువారం నాడు ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళాలనుకున్న నిర్ణయం తీసుకున్నాం. అది సౌత్ ఇండియాలో మాత్రమే. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఏదో ఒక బ్రాంచ్కి నేను రేపు కమింగ్ థర్స్డే మాత్రము విశాఖపట్నంలో ఉంటాను. మధ్యాహ్నం 1 గంట 1:30 వరకే ఉంటాను. 2 గంటలు చేంజ్ ఉంటానంతే. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు కష్టం అవుతుంది. కొంతసేపే నేను అక్కడ ఉంటాను. నాకు కావాల్సింది సమయం, సంఖ్య కాదు. మీరు ఎక్కువ ఇస్తే నాకు ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకొని సహకరించండి. అదేం ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా కలవచ్చు. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. ఒక గురువారం నాడు మాత్రం ఏదైనా వెళ్తాను. సో నన్ను కలవడానికి ఇవన్నీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాంటి 2-3 చూడమంటే సాధ్యం కాదు. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను. నాతో మాట్లాడాలంటే మీరు ఈ సంస్థ ఉన్న దగ్గర మీరు ఎక్కడైనా ఉంటే, అంటే సపోజ్ మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి, ఈ సంస్థ బెంగళూరులో ఇన్ఫ్రాంట్రీ రోడ్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే నాతో వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు ఒక స్క్రీన్లో. అటు మీరు ఇటు నేను. ఆ రకంగా అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా మీరు వెళ్తే నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, లేదు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, రేపు గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలవాలనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అర్థం చేసుకొని సహకరించండి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో. హలో మేడం. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సిద్దిపేట నుంచి కాల్ చేస్తున్నాం మేడం. మా అమ్మాయి గురించి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా, ఎవరి కోసం? అమ్మాయి వివాహం గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 17/11/1998. 1990. 98. ఉదయం 6:55. అమ్మ మంగళవారం నాడు ఉదయం, ట్యూస్డే. అవును సార్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు 2 అమ్మాయిలు గురుగారు. చిన్న అమ్మాయి. అలాగే ఈ అమ్మాయి పుట్టింది చతుర్దశి కృష్ణపక్షం, అంటే మాస శివరాత్రి ఆ రోజు, అమావాస్య ముందు రోజు. ఇది వృశ్చిక రాశి. తనకు మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశముఖి కానీ ద్వాదశముఖి కానీ, త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే ద్వాదశి, దాని తర్వాతది. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశాదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఒకవేళ సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ శరీరానికి తాకే విధంగా. ఆల్ ది బెస్ట్ అమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో.
హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామారావు మేడం, అనకాపల్లి నుంచి. రామారావు నమస్తే అండి గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? నమస్తే. 28/2/1988 గురుగారు. 28/2/1988 గురుగారు. 88. గురుగారు. అనకాపల్లి దేనికి ప్రసిద్ధి అండి? గురుగారు. అనకాపల్లి దేనికి ప్రసిద్ధి? అనకాపల్లి బెల్లం గురుగారు. మీరు ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు గురుగారు. అలాగే ఇది దశమి, శుక్లపక్షము, శుద్ధ దశమి. ఇది వృషభ రాశి. ఏం చేస్తున్నారు మీరు? ప్రజెంట్ ఖాళీ అయిపోయాం గురుగారు, ఏమీ ఉండక. ఇంతకుముందు ఏం చేసేవారు? వ్యాపారం చేసేవారు గురుగారు. ఏం వ్యాపారం అండి? ఈ బిల్డింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా గురుగారు. మరి ఇప్పుడైనా అది బాగానే ఉంటుంది కదా? ఇప్పుడైనా బాగుంటుంది కదండి గురుగారు? ఇప్పుడైనా అది బాగానే ఉంటుంది కదా బిల్డింగ్ మెటీరియల్. డబ్బులు అయిపోయాయి గురుగారు, డబ్బులు లేవు. దేనికి? అది ఉంటేనే కదండి మనకి డబ్బు వచ్చేది. మూలాలు అవచేసేస్తే ఎలాగా? ఇప్పుడు అది మీరు బతకడానికి కావాల్సిన మూలం అది ఉంటేనే మీకు అవి బయటికి వెళ్తాయి. అవి బయటికి వెళ్తేనే మీకు డబ్బులు వస్తాయి. అవి ఇంకా ఇంకా పెంచుకోవడానికి ఇప్పుడు బిల్డింగ్ మెటీరియల్తో పాటు సెంటరింగ్ మెటీరియల్, అలాగే సఫోల్డింగు ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఉన్నాయి తినేస్తే ఎలాగండి? ఇది కరెక్ట్ కాదు. చూడండి, మళ్ళీ ఏదో రకంగా మనం బతకాలంటే అవి మూలాలు ఉండాలి. ఒక రుద్రాక్ష కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసుకోండి. అది ఎప్పుడు మన మూలం ఎప్పుడూ మర్చిపోకూడదండి. దాన్ని ఎప్పుడూ ముట్టుకోకూడదు. అవి పెంచుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనం బతకడానికి అవసరమైనవి తీసేస్తే ఎలాగా? ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపం, శని దోషములకు కూడా మంచిది. దశముఖి అది విష్ణు స్వరూపం, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపం, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి వేయండి. 3 కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. శుభం. పాండురంగారావు గారు, మరి ఎవరైనా ఉత్తముడు అని చెప్పాలంటే వాళ్ళలో ఏ ఏ గుణాలు మనం చూడాలి? అంటే జనరల్గా సమాజం యాక్సెప్ట్ చేసే ఉత్తమ గుణాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒక రాజుగారి దగ్గరికి ఒక బొమ్మలు అమ్మేవాడు వచ్చాడు. ఒక బొమ్మ, 3 ఒక బొమ్మ 1000 రూపాయలు, రెండోది 500 రూపాయలు, మూడోది 10 రూపాయలు అని చెప్పాడు. 500 నాణ్యాలు ఏమిటి, 1000 నాణ్యాలు ఏమిటి, 1 నాణ్యం 10 నాణ్యాలు ఏమిటి, ఏమిటి వ్యత్యాసం అని అడుగుతాడు. మీరు కనిపెట్టండి, ఇందులో ఏది ఖరీదైంది, రెండో ఖరీదైంది ఏది, మూడో విలువ తక్కువది ఏది అని చెప్పి బొమ్మలు అమ్మేవాడు అడుగుతాడు. చూడ్డానికి 3 ఒకేలా ఉన్నాయి, ఎక్కడ వ్యత్యాసం లేదు. రంగులో కానీ, హైట్లో కానీ, వెయిట్లో కానీ, చూపులో కానీ, చేతలో కానీ ఎక్కడా మార్పు లేదు. అన్ని 3 బొమ్మలు ఒకే విధంగా ఉన్నాయి. సభలో ఉన్న వాళ్ళందరూ పరీక్షించారు, ఎవ్వరికీ ఎలాంటి వ్యత్యాసము కనిపించలేదు. అప్పుడు మంత్రిని అడుగుతాడు. మంత్రి అక్కడ చూస్తాడు, అక్కడ చూస్తే దారం ఉంటుంది. ఓహో, దారం ఇక్కడ ఉంది అంటే అని చెప్పి ఆ చెవిలో ఈ దారాన్ని బొమ్మ చెవిలో ఒక చెవిలో పెడతాడు. అది ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోద్ది. రెండో బొమ్మలో దారం పెడతాడు, అది చెవిలోంచి వెళ్ళి నోట్లోంచి వస్తుంది. మూడో దాంట్లో దారం పెడితే అది ఎటూ రాదు, చెవిలోంచి రాదు, నోట్లోంచి రాదు, అలాగే. సరే, ఈ 3వ బొమ్మ విలువైంది, ఇది 1000 నాణ్యాలు కలిగింది, ఇది అంటే నాణ్యాలు మీరు ఎంతన్నా పెట్టుకోవచ్చు. మొదటి విలువైంది ఇది, రెండో విలువైంది ఇది, రెండో బొమ్మ విలువ తక్కువైంది మొదటి బొమ్మ. ఎందుకనంటే ఈ బొమ్మకి ఏం చెప్పిన దారం ఇటు పెడితే అటు వెళ్ళిపోతుంది. అంటే ఏదన్నా చెబితే ఈ చెబితే ఈయన చెబితే వదిలేస్తారనమాట. ఎలాంటి ఉపయోగం వాళ్ళకి లేదు, చెప్పి వేస్ట్. దారం ఇటు పెడితే అటు వెళ్ళిపోయింది ఆ చెవులోకి. వాళ్ళతో ఏం మాట్లాడినా వేస్ట్, వాళ్ళు అసలు విన్నట్టు లెక్కే కాదు. ఈ చెబుతా వింటారు, ఈ చెబుతా వదిలేస్తారు. రెండోది ఈ చెబుతా వింటారు, వీళ్ళు కొంచెం ప్రమాదమే. ఈ చెబుతా వింటారు, నోట్లోంచి అన్నీ అందరికీ చెప్తుంటారు, ఇవన్నీ అందరికీ చెప్తుంటారు. మూడోది విలువైంది ఏంటంటే ఈ చెవులోంచి పంపిస్తే ఎటూ రాలేదు,
అంటే వాళ్ళకి ఏదైనా చెబితే ఏది అవసరం అది పాటిస్తారు, ఎవరికి ఏమీ చెప్పరు. విలువైన వ్యక్తులు ఏం చేస్తారంటే అడావుడు ఉండదు, వాటిలోంచి మంచిని తీసుకుంటారు, ఆ మంచిని వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇది విలువైంది. క్యారెక్టర్ వాల్యూస్ అంటే అలా ఉంటాయి. పాండురంగారావు గారు రుద్రాక్షల విశిష్టతను తెలియజేస్తూనే కాలర్స్ కూడా వారికి ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచితో వివరించారు. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఇదండి వాటి రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.